ఈ తండ్రి హృదయం ఏమిటి అని అంటే, మీ నాయన హృదయం ఏమిటో అంటే, కేవలం రూపాంతరము అన్నది ఒక అనుభవంగా ఆపటం కాదు, ఈ మరణాన్ని చంపి నూతన సృష్టిగా నిన్ను మలచటం. నేను ఫేస్బుక్లో ఒక పిక్చర్ చూశాను, మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. ఒక ఆయన నిలబడుకొని సుత్తి ఉలి తీసుకుని ఇలా కొట్టుకుంటున్నాడు, ఇలా కొట్టుకుని లావుగా ఉండే ఆయన సన్నగా మంచిగా స్లిమ్గా తయారవుతున్నాడు. అలా శిల్పకారుని వలె నీ తండ్రి ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మానవ సమాజాన్ని తన వైపుకు, తన బిడ్డగా మలుచుకుంటున్నాడు. అయితే దేవుణ్ణి తిరస్కరించడం కారణంగా మనం సంపాదించుకున్నటువంటి మరణం, దేవునితో ఎడబాటు, ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా. మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అని అంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు.